ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోష్న వాళ్ళ గ్రాని జోష్న దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న మాత్రం నాకు అర్థమవుతుంది గ్రాని, ఈ ముహూర్తాలు ఇవన్నీ ఎందుకో తెలుసా, దీపని కార్తీక్ బావని విడదీయడానికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ గ్రాని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న జోష్న మాత్రం చాలా కోపంగా నా బావని ఎత్తుకెళ్ళిపోతామని చూస్తుందా. తనకి ఎలాగైనా సరే చాలా గట్టిగా బుద్ధి చెప్పాలి అని ఫిక్స్ అయిపోయాను. అందుకే ఈ పెళ్ళిళ్ళు ఈ ముహూర్తాలు అని పెట్టుకున్నాను. ఎలాగైనా సరే బావ దగ్గర నుండి ఆ దీపను విడదీస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వే నీ కళ్ళారా చూస్తావు కదా నేనేం చేస్తున్నానో అని చెప్పేసి అక్కడున్న వాళ్ళ గ్రాని వైపుకు చూసి మాట్లాడుతూ ఉంటుంది. అటువైపుకు కావేరి వెళ్తూ ఆ మాటలని చాటలు వింటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. దీప కోసం ఇంత పన్నాగం పండుతుందా ఈ జోష్న. ఎలాగైనా సరే దీపక్ ఈ విషయం తెలియజేయాలి. దీపక్ ఈ విషయం తెలియజేస్తేనే కానీ దీపక్ ఈ విషయం తెలియదు కదా. ఎలాగైనా సరే ఈ విషయం అంతా నేను దీపక్కి చెప్పేస్తాను అని చెప్పేసి అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న జోష్న మాత్రం అవును గ్రాండ్, ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని విడగొట్టి నేను కావాల్సింది నేను సాధించుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ గ్రాని మాత్రం ఇదంతా ఈలోపు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న మాత్రము ఇదంతా విషయం తెలియదు గ్రాని, తెలిసేలోపు ఆ దీప అన్న మనిషే ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ గ్రాని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న జోష్న అవును గ్రాని, దీపను